హలో అండి. ఇవాళ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం జర్నీ సినారియో చూద్దాం. జర్నీ సినారియో అంటే మనం బెంగళూరుకి వెళ్ళాలి అనుకోండి. అక్కడ వాళ్ళకు మన తెలుగు భాష రాదు. వాళ్ళని బస్ టైమింగ్ కనుక్కొని మనం బెంగళూరుకి ఎలా రీచ్ అవ్వాలి. సో అక్కడ విచారణ కేంద్రం ఉంటుంది కదండి. విచారణ కేంద్రంలో మనం ఏమని అడుగుతాము, ఇవాళ నైట్ బెంగళూరుకి వెళ్ళాలి అండి, ఏ బస్సెస్ ఉన్నాయో టైమింగ్ కొంచెం చెప్తారా అని అడగాలి. అది ఎలా అడుగుతారు ఇంగ్లీష్లో? హలో సార్, మే ఐ నో బెంగళూరు బస్ టైమింగ్ షెడ్యూల్ టు నైట్. హలో సార్, మే ఐ నో బెంగళూరు బస్ టైమింగ్స్ షెడ్యూల్డ్ టు నైట్. అంటే ఇవాళ నైట్ ఏ బస్సెస్ బెంగళూరుకి వెళ్తున్నాయో ఆ బస్ టైమింగ్స్ చెప్తారా అని అడుగుతున్నారు విచారణ కేంద్రంలో. వాళ్ళు ఒక టైమింగ్ ఇస్తారు, ఈ టైమింగ్కి ఉన్నాయండి అని చెప్తారు. అప్పుడు మీకు ఆ టైమింగ్ మీకు కంఫర్టబుల్గా లేదనమాట, మీకు ఇంకా వేరే టైమింగ్లో కావాలి. అప్పుడు ఏమడుగుతారు, ఇంకా వేరే ఏమన్నా బస్సెస్ వెళ్తాయా బెంగళూరుకి, బెంగళూరు రూట్లో వేరే ఏమన్నా బస్సెస్ వెళ్తాయా అది ఎలా అడగాలి? ఈజ్ దెర్ ఎనీ అదర్ బస్ విచ్ గోస్ వయా బెంగళూర్? ఈజ్ దేర్ ఎనీ అదర్ బస్ విచ్ గోస్ వయా బెంగళూర్ అంటే ఇంకా వేరే ఏమన్నా బస్సెస్ బెంగళూరు మీదుగా వెళ్తాయా? ఆ టైమింగ్ మీకు కంఫర్టబుల్గా లేదు కాబట్టి ఇది అడుగుతున్నారనమాట. అప్పుడు ఆయన ఇంకో వేరే టైమింగ్ ఇస్తారు, అది మీకు నచ్చింది, ఓకే నేను ఆ బస్ క్యాచ్ చేస్తాను, థ్యాంక్ యూ అని చెప్పాలి. అది ఎలా చెప్తారు? ఓకే దెన్ ఐ విల్ క్యాచ్ ది సెకండ్ బస్, థ్యాంక్ యూ. ఫస్ట్ బస్ చెప్పిన బస్ టైమింగ్ మీకు నచ్చలేదు, సెకండ్ బస్ అడిగారు కదా, అది మీకు నచ్చింది, ఓకే దాంట్లో ట్రావెల్ చేస్తాను అని అంటున్నారు. ఓకే దెన్ ఐ విల్ క్యాచ్ ది సెకండ్ బస్, థ్యాంక్ యూ అని అడగాలి అని చెప్పాలి. సో టైమింగ్ కనుక్కున్నారు, మీరు బస్సు ఎక్కారు అండ్ బెంగళూరు రీచ్ అయిపోయారు. రీచ్ అయిపోయినాక అక్కడ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారనమాట. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే సిటీ బస్ ఎక్కాలి కదండి. ఇప్పుడు ఆ సిటీ బస్ స్టాప్ ఎక్కడ, ఆ టైమింగ్ ఏంటో అది తెలియదు. అది ఆ రోడ్లో ఎవరైనా ఉంటే వాళ్ళని అడగాలి. వాళ్ళని ఏమని అడుగుతారు, సిటీ బస్ స్టాప్ ఎక్కడంటే ఆ టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు వస్తుంది సిటీ బస్ స్టాప్ అని అడగాలి. అది ఎలా అడుగుతారు? మే ఐ నో ద సిటీ బస్ స్టాప్ టైమింగ్ ప్లీజ్. మే ఐ నో ద సిటీ బస్ స్టాప్ టైమింగ్స్ ప్లీజ్ అని అడగాలి. అప్పుడు వాళ్ళు టైమింగ్ చెప్తారు, ఆ టైమింగ్కి ఎక్కుతారు, మీరు సిటీ బస్ ఎక్కారనమాట. ఇప్పుడు ఒక స్టాప్లో దిగాలి, మీకు ఆ అడ్రస్ ఎక్కడుందో తెలియదు అనమాట. ఇప్పుడు కండక్టర్ని ఏమడగాలి? ఆ స్టాప్ వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను దిగుతాను, అక్కడ నేను దిగాలి, ఆ స్టాప్ వచ్చినప్పుడు నాకు చెప్పండి అని కండక్టర్ని అడగాలి. అది ఎలా అడుగుతారు? కండక్టర్, కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో వెన్ సిండికేట్ నగర్ బస్ స్టాప్ కమ్స్, ఐ నీడ్ టు గెట్ డౌన్ దేర్. కండక్టర్, కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో వెన్ సిండికేట్ నగర్ బస్ స్టాప్ కమ్స్, ఐ నీడ్ టు గెట్ డౌన్ దేర్. అంటే ఆ సిండికేట్ నగర్ బస్ స్టాప్ వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను అక్కడ దిగాలి అని చెప్తున్నారు. ఆయన చెప్తారు, మీరు దిగుతారనమాట. దిగిన తర్వాత మీరు ఇప్పుడు ఒక స్కూల్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నారనమాట. ఇప్పుడు ఆ స్కూల్ ఎక్కడుందో మీకు తెలియదు. ఇప్పుడు రోడ్లో మరి వేరే వాళ్ళని అడగాలి. సిటీ బస్ స్టాప్ కరెక్ట్ మీకు కావాల్సిన అడ్రస్లో దింపరు కదండి, బస్ స్టాప్లో దింపుతారు. అక్కడి నుంచి మీరు ఆ స్కూల్కి ఎలా చేరుతారు? ఇప్పుడు ఆ స్కూల్ ఎక్కడుందో అడగాలి. అది ఎలా అడుగుతారు? సార్, మే ఐ నో ది రూట్ ఫర్ మైత్రి పబ్లిక్ స్కూల్. మైత్రి పబ్లిక్ స్కూల్కి వెళ్ళే రూట్ ఎక్కడుందో, ఎలా వెళ్ళాలో చెప్తారా అని అడుగుతున్నారు. సార్, మే ఐ నో రూట్ ఫర్ మైత్రి పబ్లిక్ స్కూల్. ఓకే, వాళ్ళు చెప్తారు, అలా స్ట్రైట్ వెళ్ళమ్మా, రైట్ వెళ్ళమ్మా అని అంటారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమని అడగాలి? అది వాకబుల్ డిస్టెన్స్లో ఉందా, లేకపోతే ఆటో ఎక్కి వెళ్ళాలా, దూరంగా ఉందా అని అడగాలన్నమాట మీరు.
నడిచి వెళ్ళగలనా, 5-10 మినిట్స్లో చేరగలనా, లేకపోతే ఆటో తీసుకొని వెళ్ళమంటారా అని అడగాలి. అది ఎలా అడుగుతారు? ఈజ్ ఇట్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్ ఆర్ యూ వాంట్ మీ టు క్యాచ్ ఎ ఆటో? అది నడిచి వెళ్ళగలనా లేకపోతే ఆటో ఎక్కాలా? ఈజ్ ఇట్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్ ఆర్ యూ వాంట్ మీ టు క్యాచ్ ఆటో? ఆయన నడిచి వెళ్ళమంటారు. ఓకే థ్యాంక్ యూ అని మీరు వెళ్తారనమాట. ఇది సినారియో. ఇంకొకసారి రిపీట్ చేస్తానండి టోటల్. మీరు బెంగళూరుకి వెళ్ళాలి. అక్కడ విచారణ కేంద్రంలో బెంగళూరు బస్ టైమింగ్స్ ఏ టైమింగ్లో ఉన్నాయి ఇవాళ నైట్ అని అడగాలి. అది ఎలా అడుగుతారు? హలో సార్, మే ఐ నో బెంగళూరు బస్ టైమింగ్స్ స్కెడ్యూల్ టు నైట్ అని అడగాలి. ఆ తర్వాత ఇంకా వేరే ఏమన్నా బస్సెస్ బెంగళూరు మీదుగా వెళ్తాయా? ఈజ్ దెర్ ఎనీ అదర్ బస్ విచ్ గోస్ వయా బెంగళూర్? ఓకే, నేను సెకండ్ బస్ ఎక్కుతాను, థ్యాంక్ యూ అన్నారు. ఓకే దెన్ ఐ విల్ క్యాచ్ ది సెకండ్ బస్, థ్యాంక్ యూ. అక్కడ ఇప్పుడు సిటీ బస్ స్టాప్ టైమింగ్ అడగాలి. మే ఐ నో ది సిటీ బస్ స్టాప్ టైమింగ్ ప్లీజ్? ఇప్పుడు కండక్టర్ని అడగాలి. సిండికేట్ నగర్ బస్ స్టాప్ వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను అక్కడ దిగాలి. కండక్టర్, కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో ది వెన్ సిండికేట్ నగర్ బస్ స్టాప్ కమ్స్? ఐ నీడ్ టు గెట్ డౌన్ దేర్. ఇప్పుడు మైత్రి పబ్లిక్ స్కూల్ రూట్ ఎలా వెళ్ళాలో అడగాలి. సార్, మే ఐ నో ది రూట్ ఫర్ మైత్రి పబ్లిక్ స్కూల్? అది వాకబుల్ డిస్టెన్స్లో ఉందా లేకపోతే ఆటో తీసుకొని వెళ్ళమంటారా? ఈజ్ ఇట్ ఇన్ వాకబుల్ డిస్టెన్స్ ఆర్ యూ వాంట్ మీ టు క్యాచ్ అన్ ఆటో? ఓకే థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇలా అడిగి మీరు జర్నీ చేయాలి. ఏదన్నా మన భాష వాళ్ళకి రానప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎలా వెళ్ళాలి, ఎలా మనకు కావాల్సిన అడ్రస్కి చేరుకోవాలి. సో ఇది ఇవాల్టికి. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే టాపిక్ తీసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.